రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయండి. ఈరోజు మనం ప్రతి తెలుగు లోగిళ్ళ ముందు చూస్తున్నాం. భోగి మంటలు మనకు కనబడుతున్నాయి అన్నమాట. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మనకి రంగోలీ ఒకటి మనకు కనబడుతుందండి తెలుగు లోగిళ్ళలో. అంతేకాకుండా ఇంకా మనకి ఇలా చక్కగా భోగి మంటలు. హ్యాపీ భోగి అమ్మ, అందరికీ హ్యాపీ భోగి సార్, హ్యాపీ భోగి. ఇక్కడ నేను ఉన్నటువంటి ఒక లైన్లో చాలామంది యువతరం అంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ చక్కగా యువతరం పాల్గొనడం అనేది ఈ ఏడాది ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అందరికీ కూడా మనస్ఫూర్తిగా భోగి పండుగ శుభాకాంక్షలు అమ్మ, భోగి పండుగ శుభాకాంక్షలు అమ్మ అందరికీ కూడా. హ్యాపీ భోగి. ఇప్పుడు ఇంకా ఇలా మనం వెళ్తున్నామండి. ఇంకా అందరిలో ముందు మీకు చూపిస్తాను నేను. అత్యంత అద్భుతంగా ఒక రంగోలీ మనకు కనబడుతుందండి. ఈ ముగ్గు వేయడానికి వారు ఎంత శ్రమించారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ పండగ వాతావరణం కొట్టుకొచ్చినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇలా రోడ్ నుంచి నేను బయటకు వస్తున్నానండి. చూస్తూనే ఉండండి వెంకట్ ప్రజెంట్స్ దానం. ఇలా ప్రతి ఇంటి ముందు మనకి చక్కటి రంగోలీ అనేది మనకు కనబడుతుందండి. ఇక్కడ మనం ఒక ఇంటి ముందు ఉన్నాం. ఎంత చక్కగా వేసారు చూడండి. సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఉంది ముగ్గు ఇది. చక్కగా ఇక్కడ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు అని చెప్పి ముగ్గుతోనే రాశారనమాట. అలాగే వేణీలు కూడా పెట్టారు ఇక్కడ. చక్కగా మా అందరికీ తెలుసు ఇక్కడ భోగి మంటల మీద వేణీలు పెట్టుకొని చేయడం అనేది. మేడం గారు అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా ఎంతో చక్కగా మేడం గారు తీర్చిదిద్దారు. అసలు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెప్పకనే చెప్పినట్టుంది ఇది అయితే. థ్యాంక్ యూ మేడం. మేడం హ్యాపీ భోగి మేడం, హ్యాపీ భోగి. మేడం గారు మొన్న న్యూ ఇయర్కి కూడా చక్కటి ముగ్గు వేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మనకి చూపిస్తున్నారు ఇక్కడ చక్కగా హ్యాపీ భోగి అని చెప్పి. చాలా ధన్యవాదాలు మేడం. చాలా బాగుంది. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మేడం గారు చెప్తున్నారు ఇక్కడ ఈ ముగ్గు వేసినటువంటి సార్ హ్యాపీ భోగి సార్. ఈ ముగ్గు వేసినటువంటి మేడం గారికి మొన్న రంగోలీ పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. మేడం కంగ్రాచులేషన్స్ మేడం, మీకు వీరికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సార్ చాలా గ్రేట్ సార్. మేడం న్యూ ఇయర్ కూడా మీరు చక్కటి ముగ్గు వేశారు మేడం గారు. కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. పిల్లలందరినీ కూడా మనం చూస్తున్నాం ఎంతో ఉత్సాహంగా. అమ్మ హ్యాపీ భోగి చెప్పండి అమ్మ, హ్యాపీ భోగి. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా అలా తిరుగుతున్నారనమాట. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము ఒక లైన్లోకి చూస్తున్నాం ఇక్కడ. సార్ హ్యాపీ భోగి సార్, హ్యాపీ భోగి సార్. చాలా సంతోషం సార్. ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా. శ్రీధర్ హ్యాపీ భోగి సార్, హ్యాపీ భోగి సార్. రాజ్ కుమార్ గారు సార్, మన జిహెచ్ఎంసీ అధికారులు చాలా ఉత్సాహంగా ఉంటూ మంచిగా మన లైన్ నీట్గా ఉంచారంటే మీ దయ సార్. థ్యాంక్ యూ సార్. పిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకున్నటువంటి సంక్రాంతి పండుగ సార్. హ్యాపీ భోగి సార్, హ్యాపీ భోగి సార్. సార్ ఈ సందర్భంగా ఎవరైనా సంక్రాంతి పండుగ విశిష్టత తెలియజేస్తారా సార్? భోగి పండుగ యొక్క విశిష్టత సార్. ఇక్కడ మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు సార్. భోగి యొక్క పండుగ, భోగి పండుగ అందరి జీవితాలలో సుఖశాంతులు తీసుకురావాలి. అందరూ సంతోషంగా ఉండాలి, అందరం బాగుండాలి, అందులో కూడా మనం ఉండాలి సార్. అందరికి కూడా భోగి శుభాకాంక్షలు. చాలా థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్ గారు మీరే. భోగి అనేది మనకు తెలంగాణ పండుగలలో ఒక ప్రత్యేకమైన పండుగ ఇది. ఏ సార్, మనకు ఇది సంక్రాంతి అనేది మనకు రైతుల నుంచి సస్యశ్యామలంగా పంటలు పండించి మన చేతికి వచ్చే రోజు ఇది. ఈ సందర్భంగా మన అందరం కూడా కార్యవాసులము మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అక్షయ్ గారు సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా. సందీప్ హ్యాపీ భోగి బాబు, హ్యాపీ భోగి. నిజంగా ఇందాక సార్ చెప్పినట్టు ఈ భోగి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ కొనసలిపురం కమలానగర్ విత్ కెమెరామ్యాన్ దీప్తి.